హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మన ముందు అయితే NS160 అయితే ఉంది. సో దీన్ని వచ్చేసి నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను, అలాగే రివ్యూ కూడా అయితే ఈ వీడియోలో అయితే నేను. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఈడితో అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే దీని టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే పాత పల్సర్ ఎలా అయితే ఉంటుందో సో అలానే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు బల్బ్స్. సో వీల్స్ చూసుకున్నట్లయితే మనకు అలాయ్ వీల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో అలాగే దీన్ని టైర్ చూసుకున్నట్లయితే మనకు 90/90 1749p ట్యూబ్లెస్ టైర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో అలాగే ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు మీరు, ఇలా షైనీ లుక్ అయితే సో కనిపిస్తుంది ఇది. సో అలాగే దీని ఇంజన్ చూసుకున్నట్లయితే మనకు 160cc అయితే వస్తుంది. సో అలాగే ఇది ఆయిల్ కూల్తో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఆయిల్ కూల్డ్ రేడియేటర్ అయితే ఇక్కడ ఫ్రంట్లో కింద అయితే వీళ్ళు ఫిట్ చేసి ఉన్నారు దీనికి. సో చూడండి. సో అలాగే ఇటు సైడ్ కూడా చూడండి, ఆయిల్ కూల్డ్ అనేది వీళ్ళైతే ఎక్కడైతే మెన్షన్ చేసేసారు. సో వీళ్ళు వచ్చేసి DTSI ఇంజన్తో అయితే వస్తుంది 160cc. సో ఇది వచ్చేసి బ్రేక్ నార్మల్ ఎలా అయితే ఉందో అలానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఫుట్ పెక్స్ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు మెటల్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీటిల్ని. సో దీని బ్యాక్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు నెట్వర్క్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 స్టెప్స్ అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీకు NS160 స్టిక్కర్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారు వీళ్ళు. సో అలాగే దీనికి బ్యాక్ ప్రొఫైల్ మడ్ గేర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. బ్యాక్ ప్రొఫైల్ అయితే చూడండి మీకు ఎలా అయితే అనిపిస్తుందో NS160 ఫుల్ బ్యాక్. టాప్ ప్రొఫైల్ అయితే సో ఇలా అయితే కనిపిస్తుంది మనకు NS160. సో అలాగే కీ ఆన్ చేసినప్పుడు సో ఎలా అయితే కనిపిస్తుంది అనేది చూద్దాం మనం ఫస్ట్. సో చూడొచ్చు ఇక్కడ ABS అయితే కనిపిస్తుంది, అలాగే RPM లిమిట్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది, లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ సైడ్ అయితే బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, టర్న్ ఇండికేటర్స్ అండ్ హార్న్ సైడ్ ల్యాంప్స్ సంబంధించినటువంటి. సో ఇక్కడ పవర్ కట్ ఆఫ్ ఇచ్చారు. సో ఇది స్పీడోమీటర్ అయితే చూడొచ్చు, నార్మల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వీళ్ళు టైల్ లైట్ LEDలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని. అలాగే దీని డిస్క్ చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి 230mm అయితే ఇస్తున్నారు, ఫ్రంట్ వచ్చేసి 260mm అయితే డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షనల్ బ్రషెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ ఓవరాల్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది NS160కి. సో ప్రిటీ లుక్ అయితే ఉంది. NSలో 160లో ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇది వచ్చేసి వీళ్ళు స్టాండ్ ఉన్నప్పుడైతే సెన్సార్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టాండ్ అంటే గేర్లో ఉన్నప్పుడు వెహికల్ ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టాండ్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఇంజిన్ నుంచి పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. కొత్తగా అయితే మనం స్విచ్ ఆఫ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. స్టాండ్ అక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రిప్ మీటర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అలాగే ట్రిప్ 1 ట్రిప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైం కూడా ఇక్కడ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. అలాగే దీనిలో ఓడోమీటర్ కూడా ఉంది, అలాగే టాకోమీటర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇవే NSలో ఉన్నటువంటి ఫీచర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం వెహికల్ అనేటువంటిది. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. స్టార్ట్ చేయగానే సో సౌండ్ అయితే సో ఆసం అయితే అనిపిస్తుంది, బీటింగ్ అనేది. సో పికప్ కూడా చాలా హైగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో నేను తోలిన 160cc వెహికల్స్తో పోలిస్తే సో ఇదైతే కొంచెం పికప్ సో బాగానే ఉందనుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఏంటంటే 200cc NS తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు సో దీన్ని అయితే తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇది దానికి ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే ఉండవు. సో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి విలేజ్ రోడ్స్ కాబట్టి. సో నేనైతే స్పీడ్ అయితే ట్రై చేయలేకపోతున్నాను, హై స్పీడ్. సో పవర్ మాత్రం చూడడానికి మాత్రం చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఇంతకు ముందే చెప్పాను ఇది 160cc అని చెప్పేసి. పవర్ చూసుకున్నట్టయితే మనకు 12.7 kW అట్ రేట్ ఆఫ్ 9000 RPM ఉంది. అలాగే టార్క్ చూసుకున్నట్లయితే 14.6 7250 RPM అయితే ఉంది.
సో అలాగే దీని ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,000 అయితే ఉంది. సో అలాగే దీని యావరేజ్ మైలేజ్ చూసుకున్నట్లయితే మనకు 45 kmpl ఉంది. నుంచి కూడా చాలా బాగానే ఉంది. సో బ్రేక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే పడుతున్నాయి. సో ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫస్ట్ సర్వీస్ అయితే మాత్రమే కంప్లీట్ చేసుకోండి. సో ఇది ఏబిఎస్తో అయితే వస్తుంది. సో బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఏబిఎస్ ఉంది ఫ్రంట్. అలాగే దీనికి ఓవరాల్ లెంత్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 2017 mm అయితే ఉంది. సో అలాగే దీని కెర్బో వెయిట్ చూసుకున్నట్లయితే మనకు 151 kgs అయితే ఉంది. సో అలాగే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకు 177 mm అయితే ఉంది. సో అలాగే దీని ఓవరాల్ హైట్ కూడా చూసుకున్నట్లయితే మనకు 1060 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. దీని సీట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు పిలియన్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వారంటీకి చూసుకున్నట్లయితే కూడా వీళ్ళు లిమిటెడ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఆర్పిఎం అయితే మనం ఈరోజు చెక్ చేయాలని ట్రై చేద్దాం మ్యాక్సిమం. నేను సెకండ్ గేర్లో ఉన్నాను. 37. సో 62కి ఆర్పిఎం కట్ అయిపోతుంది. పైన అయితే మనకు ఆర్పిఎం అయితే కట్ ఆఫ్ అయితే అయిపోతుంది దీనికి. సో థర్డ్ గేర్లోనే అందొచ్చినది. సో ఇది ఓవరాల్ రివ్యూ ఆఫ్ 160 NS. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.